హాయ్ అండి. వెల్కమ్ టు స్వస్తికా లక్ష్మి వ్లాగ్స్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నాకు తెలుసు ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయిందని. ఈ వీడియో వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్. మేమైతే వరలక్ష్మి వ్రతం రెండో వారం చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రత పూజ చేసేటప్పుడైతే మార్నింగ్ పొద్దున్నే 4కి లేచి ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేశాను. ముగ్గులన్నీ అయ్యేసరికి మార్నింగ్ 6 అలా అయింది. అంతసేపు నేను కష్టపడి వాకిలంతా నిండుగా పెద్ద పెద్ద ముగ్గులు వేశాను. వేసి లోపలికి కూడా వెళ్ళలేదు. చాలా పెద్ద వాన పడింది. నాకైతే టైం అంతా వేస్ట్ అయిపోయింది. పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది అనిపించింది. అందుకే ఈసారి ముగ్గు వేసేటప్పుడు నాకు ఆ సిచ్యువేషనే గుర్తొచ్చింది. ఇంకా అందుకని సింపుల్గా వేశాను. పెద్ద టైం కేటాయించకూడదు అనుకున్నాను. ఈసారి ఫాస్ట్గా ముగ్గులు వేసేసి ఇక నా పనులు స్టార్ట్ చేశాను. ప్రతి సంవత్సరం మార్నింగ్ చేస్తాం వరలక్ష్మి వ్రతం. కాకపోతే ఈసారి ఏమైందంటే మా నాన్న మార్నింగ్ 6 కల్లా దీపారాజన చేసేటట్లయితే పూజ చేయండి, లేకపోతే సాయంత్రం 5-6 పూజ చేయండి అని అన్నారు. ఇక మార్నింగ్ 6 కల్లా అంటే అవ్వదు, అన్ని పనులు చేయడం కష్టమైపోతుందని ఇంకా ప్రశాంతంగా సాయంత్రమే చేసుకుందాంలే, సాయంత్రం అయినా చేసుకోవచ్చు, లక్ష్మీదేవికి సంధ్యావేళలో పూజ చేసినా ఎంతో మంచిది అన్నారని ఇక మార్నింగ్ అంతా కూడా ఉపవాసం ఉండి ఈవినింగ్ చేశాము ఈసారి పూజ. సాయంత్రం కదా పూజ చేసేది, పనులన్నీ నిదానంగా చేసుకుందాంలే అని ముందు రోజు నైట్ అయితే అసలు ఏ పని చేయలేదు. ఆ రోజు ఎలా అయిపోయిందంటే తాబేలు స్లోగా నడుస్తుంది కదా అని కుందేలు రెస్ట్ తీసుకునేసరికి తాబేలు రేస్లో ముందుకెళ్ళిపోయినట్టు అలా అయిపోయింది మా పని కూడా. సాయంత్రం పూట కదా పూజ చేసుకునేది, నిదానంగా చేసుకుందాంలే అని ముందు రోజు ఏ పని చేయకుండా అన్ని పనులు ఆ రోజే పెట్టుకునేసరికి టైం ఏమో ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత పని చేసినా కూడా అవ్వట్లేదు అసలు. ఆ రోజు పూజలో చేసుకున్నానో చూసేద్దాం రండి. నాకు తెలిసినంతలో పూజ అయితే నేను చేసుకున్నాను. అండ్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసుంటే చిన్నపిల్లనని క్షమించండి. ముందుగా పీట మీద పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని దానిపైన తెల్ల క్లాత్ పరిచి దానిపైన కూడా పసుపు కుంకుమ వేసి కొంచెం బియ్యం పోసి దాని మీద ఒక చెంబు పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్లో పసుపు, కుంకుమ, గంధం, పచ్చకర్పూరం, అక్షింతలు, జవాది, ఎండుఖర్జూరం, లవంగాలు, యాలక్కాయలు, కాయిన్, పువ్వు, తులసి దళం ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిని ఆ నీటిలో వేసుకొని దాని మీద నిండుగా పసుపు రాసుకున్న కొబ్బరికాయను ఉంచుకోవాలి. ఆ తర్వాత జాకెట్ ముక్కకు కూడా బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ మీద పెట్టుకొని గాజులు వేసి మనం ఏదైతే రూపు తెచ్చుకుంటామో పసుపు దారానికి గుచ్చుకొని ఆ రూపు గుచ్చుకున్న పసుపు దారాన్ని కూడా కలశానికి అలంకరించుకొని పువ్వు పెట్టుకోవాలి. తోరణాలు కూడా 9 పోగులు ఉన్న పసుపు దారానికి 9 ముడులు వేసుకొని రెడీ చేసుకున్నాను. ఒక పక్కన నేను పూజకి రెడీ చేస్తుంటే ఇంకో పక్కన మా అమ్మ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మొత్తం పనులన్నీ అయ్యేసరికి సాయంత్రం 6 అయిపోయింది. ఇంకా 6కి ముందుగా తులసీదేవికి పూజ చేసుకొని తర్వాత ఇంట్లో దేవుడి పటాల దగ్గర దీపారాజన కూడా చేసుకొని అప్పుడు పూజలు అయితే కూర్చున్నాము. ముందుగా వినాయకుడిని షోడశోపచారాలతో పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేశాము. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజ చేశాక తోరగ్రంథి పూజ కూడా చేసి అప్పుడు తోరణాలు కట్టుకున్నాం. ఇంకా నైవేద్యం విషయానికి వస్తే 9 రకాల నైవేద్యాలు అయితే చేశాము. అవి ఏవేవి అంటే పులిహోర, పొంగలి, దద్దోజనం, గారెలు, పూర్ణాలు, కట్పొంగలి, చలిమిడి, వడపప్పు, రవ్వ కేసరి, ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చిశనగలు కూడా నైవేద్యంగా సమర్పించాం. మేమైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని 5 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. అంతకుముందు అసలు చేసేవాళ్ళం కాదు. అండ్ స్టార్టింగ్లో అయితే ఇంత బాగా కూడా మేము ఎప్పుడు చేయలేదు. ఆ అమ్మవారి దయ వల్ల ఎవ్రీ ఇయర్ కొద్దిగా పూజ మంచిగా చేసుకోగలుగుతున్నాం. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బాగా పూజ చేయగలిగే శక్తిని మాకు ఇవ్వాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే పూజని ఇలా కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.